ఇశ్రాయేల్ని నన్ను జీవిత వివాహ బంధంలో తండ్రి మమ్మల్ని ఇద్దరిని జతపరిచి ఇప్పటికీ ప్రభు 24 సంవత్సరములు తండ్రి ఈ రెక్కల చాటున మా దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించారు. మేము శారీరకంగా ఫలించకపోయినా కానీ ఆత్మీయంగా మమ్మల్ని ఫలింపజేశారు తండ్రి. మేమిద్దరము ప్రభు మా కుటుంబ బాధ్యతలను మాకు తండ్రి యేసయ్య మీరు అనుగ్రహించిన ప్రభు మా తోడబుట్టిన వారిని మా తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా మేము చూసామని మేము నమ్ముచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నా భర్త ఎడల నేను ఎంత నమ్మకంగా ఉన్నానో ఆయన నా ఎడల అంతే నమ్మకంగా ఉండి ప్రభు మేమిరువురము కలిసి తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభు మాకు తోచినంత మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాం ప్రభు. నమ్మకంగా చేశామని మేము నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య నీకు స్తోత్రం. మా నాయన నీ కుమారుడు ప్రభు ఆయన గురించి ఎంతోమంది బిడ్డలు వచ్చి సాక్ష్యం చెప్తుంటే నాకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఇంతమందిని తను ఎలా సంపాదించుకోగలిగాడు తండ్రి. యేసయ్య కనబడని సేవ పరిచర్య తను జరిగించాడు ప్రభు. తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించాడు, నేను ఆయన అంతగానో ప్రేమించాను ప్రభు. ఒకవేళ తండ్రి మేమిద్దరం ప్రభు నీ సన్నిధిలో నీకు విరోధంగా ఏమైనా మాట్లాడుంటే నీ సేవకులకు కానీ ఏమైనా మేము విరోధంగా తప్పు చేసి ఉంటే దయతో క్షమించండి. నా భర్త నేనేమన్నా అవిధేయతగా ప్రవర్తించి ఉంటే తండ్రి యేసయ్య తండ్రి బాధ్యత రాహిత్యంగా ఉన్న ప్రవర్తించి ఉంటే దయతో నన్ను క్షమించండి. నా దోషములు నా పాపములు నా భర్త మీదకి రానివ్వద్దు ప్రభు. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ లోకంలో తండ్రి యేసయ్య భర్త విడనాడబడిన భార్య బ్రతకడం ఎంత కష్టమో తండ్రి నాకు తెలుసు ప్రభు యేసయ్య. కానీ ప్రభు ఆ దుఃఖాన్ని తండ్రి మీరు నాకు తీసివేసి నా కన్నీరు తుడవండి, నన్ను ఆదరించండి. ఈ లోకంలో ఎవ్వరూ నన్ను ఆదరించలేరు ప్రభు. నాకు ఆయన కొన్ని బాధ్యతలు వదిలి వెళ్ళాడు. ఆయనకు ఎటువంటి పేరు రాకుండా చెడ్డ పేరు రాకుండా నేను అవన్నీ తీర్చుకుంటూ సహాయం నా చేతులను బలపరచండి, నా అడుగులు స్థిరపరచండి ప్రభు. ఎటువంటి తండ్రి యేసయ్య నిందగాని ఏది కూడా నా మీద పడకుండా ప్రభు యేసయ్య నీ నామానికి మహిమకరంగా ఒకానొక దినము మీరు ఇచ్చారు, మీరు తీసుకున్నారు, మీ నామానికే స్తుతి. ఆ ఒకానొక దినము నా ప్రియమైన భర్తను నేను నీ సన్నిధిలో కలుసుకుంటానని ఒకే ఒక్క నిరీక్షణతో ప్రభు మీరిచ్చే ధైర్యంతో నేను సమస్తాన్ని కోల్పోయాను ఈరోజు. కానీ ప్రభు తండ్రి మీరు నాకు రెండంతల మేలు రెట్టింపు ఘనత మీరు నాకు ఇవ్వబోతున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నన్ను విడిచిపెట్టిన నా భర్త తండ్రి ఆయన విడిచిన నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ అనేక మంది బిడ్డలు మా కొరకు వచ్చారు. కుటుంబ సభ్యులందరినీ ఆదరించండి, నన్ను మరి ధైర్యపరచమని ఇట్టి సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం.